హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి సోలో మూవీ అనేది వస్తూ ఉందన్నమాట. అంటే త్రిబులర్ మూవీ వచ్చినప్పటికీ అది మల్టీ స్టారర్ మూవీగా మనం కన్సిడర్ చేసుకున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఒక పర్ఫెక్ట్ మాస్ మూవీ వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది. దాదాపు 6 ఏళ్ళు అయిందనమాట. సో 6 ఏళ్ల నిరీక్షణకు సంబంధించి ఇవాళ దేవర మూవీ ట్రైలర్తో ఏ విధమైనటువంటి ఆ నిరీక్షణకు సంబంధించినటువంటి పుల్ స్టాప్ పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ గారు, అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇచ్చాడు అన్నది ఈ వీడియోలో ట్రైలర్ చూస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ వాచ్ ద ట్రైలర్. నందమూరి కళ్యాణరామ్ ప్రెజెంట్స్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్. భయం అసలే లేనటువంటి మనుషులు. మనందరికీ తెలిసిందే కదా, స్టోరీ లైన్ మనకు ముందే చెప్పారు కొట్టాలి షో. ధైర్యం తప్ప భయం తెలియనటువంటి వాళ్ళకు కూడా ఆ భయాన్ని కలిగించినటువంటి వ్యక్తి మన దేవర అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవర కథ, దేవర షాట్ వచ్చింది. ఇంట్రొడక్షన్ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మస్తు అనిపిస్తూ ఉంది. అనిరుద్ధ్ గారు డైలాగ్ బాగుంది ఇక్కడ. ఫ్రెండ్షిప్ కూడా ఉన్నట్టుంది వీళ్ళకి. సైఫ్ అలీ ఖాన్ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య ఒక ఫ్రెండ్షిప్ కమ్ రివెలరీ ఏదైనా ఉండదు. ఇంకో క్యారెక్టర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి జాన్వీ కపూర్. ఈ క్యారెక్టర్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ లా అనిపిస్తుంది మనకు. దేవర క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి కంప్లీట్లీ కాంట్రాస్ట్. అంటే ధైర్యమే లేని క్యారెక్టర్ లా కనిపిస్తూ ఉంది. అంత పట్టిపోయిందో. ఈ షాట్ హైలైట్ ఉంది. ఇక్కడ డైలాగ్ వింటా ఉంటే మనకి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్లో, ఏమంటారు, డబల్ రోల్లో అన్నదమ్ములుగా కనిపిస్తున్నారో తండ్రి కొడుకులుగా కనిపిస్తున్నారు అనేది క్లారిటీ రావట్లేదు. బా, సముద్రం షాట్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. వావ్. సో గైస్, ట్రైలర్ అయితే చూసాం కదా. ట్రైలర్ చూశాక ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, సింగమలై ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఏ విధంగా అయితే ఈ ఆల్ హేల్ సాంగ్ వచ్చినప్పుడు అనుకున్నారో అదే విధంగా ఈ ట్రైలర్ చూశాక మరోసారి గట్టిగా అనుకోవచ్చు, సింగమలై ఈజ్ బ్యాక్ అనే విధంగా. ఈ దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ మనందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్గా, ఈ సినిమా మనకు గుర్తుండిపోయే సినిమాగా కొరటాల శివ గారు మన ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమైందనమాట ట్రైలర్ చూస్తుంటే. అంటే ట్రైలర్ మొత్తం మనకు ఒకటే థీమ్ అర్థమవుతా ఉంది. భయం అంటే ఏంటో తెలియని మనుషులకు ఆ భయాన్ని పరిచయం చేసే వ్యక్తిగా మన దేవర ఉండబోతున్నాడు అని అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. వీర మాస్ అనిపిస్తూ ఉంది మనకు ట్రైలర్ చూస్తూ ఉంటే. అండ్ ఇంకో క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు పిరికివాడిలా కనిపిస్తూ ఉన్నారు. అదే జాన్వీ కపూర్ గారికి సంబంధించిన జోడీలా కనిపిస్తున్నాడు కదా, ఆ క్యారెక్టర్. అంటే యంగ్ క్యారెక్టర్లా కనిపిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు పిరికివాడిలా ఉన్నటువంటి తను ఎండింగ్ షాట్లో మనకు వేల్ అంటే సముద్రంలో నుంచి ఆ పెద్ద చేపతో బయటికి అలా వస్తున్నటువంటి షాట్ అయితే అమేజింగ్ అనమాట. సో అలా ఎందుకు మారాడు అంటే అంత పిరికివాడిగా ఉన్నటువంటి ఆ క్యారెక్టర్లోని ఎన్టీఆర్ గారు ఎందుకు అంత ధైర్యంగా తర్వాత ముందడుగేసాడు అన్నది కూడా ఒక మంచి పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్గా కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, లాస్ట్ 30 to 40 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ చిత్రంలో అని. సో కొరటాల శివ గారు మా అందరికీ ఒక మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారని అర్థమైంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ September 27 ఫస్ట్ షో చూసేస్తా ఉన్నాను. మరి మీరు ఈ మూవీని బెనిఫిట్ షో ఎక్కడెక్కడ చూస్తూ ఉన్నారు అనేది ఒకసారి కమెంట్ చేయండి.